హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ అప్డేట్స్, అలాగే నబిల్కి డేంజర్ ఓటింగ్ అయితే వస్తుంది. నబిల్ గురించి, రోహిణి ఎలా చీఫ్ అయింది, అలాగే గౌతమ్కి అన్యాయం చేస్తున్న బిగ్ బాస్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చేస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్ గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఉన్నారు అనేది. గౌతమ్ సంచాలక 100% అయితే అందరికీ న్యాయం చేశాడు. బిగ్ బాస్ అయితే ఎపిసోడ్ లో ఆ క్లిప్స్ అయితే వేయలేదు. డైస్ పైన ఉన్న 3 బ్లూ కలర్స్ 3 రెడ్ కలర్స్ కి అన్నిటికీ అయితే పేర్లు రాశాడు. వీళ్ళు 5 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక బ్లూ వుడెన్ బాక్స్ లేదు అక్కడ, సో దానికోసం నల్లని కూడా పెట్టాడు. ఇదంతా మనకి ఎపిసోడ్ లో అయితే చూపించలేదు. మెగా చీఫ్ టాస్క్ లో లాస్ట్ కి రోహిణి, పృథ్వీ ఇద్దరు మిగులుతారు. రోహిణి చాలా బాగా గేమ్ ఆడి ఈ సీజన్ కి లాస్ట్ మెగా చీఫ్ అయితే అయ్యింది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం, అలాగే ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 40% ఓటింగ్ తో. నిఖిల్ కి అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో క్లియర్ గా టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. అన్ని యూట్యూబ్ వెబ్సైట్ పోల్స్ లో టాప్ ఓటింగ్ నిఖిల్ కే వస్తుంది. అఫీషియల్ లో కూడా నిఖిల్ కే టాప్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 29% ఓటింగ్ తో. నబీల్ కి నిఖిల్ చాలా డిఫరెన్స్ అయితే ఉంది, 10% డిఫరెన్స్ అయితే ఉంది. నబీల్ కి ఇది డేంజర్ ఓటింగ్ అనే చెప్పాలి. ఖచ్చితంగా విన్నింగ్ రేస్ లో నుంచి తప్పుకున్నట్టే నబీల్. గౌతమ్ నిఖిల్ మధ్యలోనే ఉండబోతుంది విన్నింగ్ అనేది. ఒకప్పుడు విన్నింగ్ రేస్ లో ఉన్న నబీల్ సడన్ గా విన్నింగ్ రేస్ లో నుంచి తప్పుకున్నాడు. థర్డ్ ప్లేస్ ప్రేరణ ఉంది 15% ఓటింగ్ తో. ప్రేరణ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడిపోయింది. లాస్ట్ ఫ్యూ వీక్స్ గా మెగా చీఫ్ అయినప్పుడు తను చేసిన రూడ్ బిహేవియర్, తను మాట్లాడే మాటలతో తన ఓట్ బ్యాంక్ అయితే పోగొట్టుకుంది ప్రేరణ. చూడాలి మరి టాప్ 5 లో ఉంటుందో లేదో. ఫోర్త్ ప్లేస్ లో యష్మి ఉంది 11% ఓటింగ్ తో. యష్మికి డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి ఈ వారం. ఇక లాస్ట్ లో 5th ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు 10% ఓటింగ్ తో. పృథ్వీకి యష్మికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ పోల్ అవుతుంది. జస్ట్ 1% మాత్రమే డిఫరెన్స్ ఉంది. వీళ్ళిద్దరి మధ్యనే ఉండబోతుంది ఎలిమినేషన్ ఈ వారం. నిఖిల్, గౌతమ్, నబీల్ వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 3 లో ఉంటారు. చూడాలి ఇంకిద్దరు ఎవరు ఉంటారు అనేది. ఈ వారం ఎలిమినేషన్ షాకింగ్ గానే ఉండబోతుంది. ఖచ్చితంగా యష్మి అండ్ పృథ్వీ మధ్యలో ఉండబోతుంది ఎలిమినేషన్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీక్ ఉండే అవకాశం అయితే ఉంది డబుల్ ఎలిమినేషన్. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ అండి. థ్యాంక్ యూ.